నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీల్లో విజయం సాధించిన చెరుకువాడ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాన్ని కలిసి వారు సాధించిన విజయాన్ని వివరించారు. నిజ జీవితంలో ఎలక్ట్రానిక్స్ ద్వారా సాధించే అద్భుతాలపై ప్రాజెక్టు రూపొందించి ప్రదర్శించడం జరిగిందని, ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర స్థాయిలో మెడల్ సర్టిఫికెట్స్తో పాటు 25,000 రూపాయల నగదు బహుమతి సాధించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాని మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా 26 జిల్లాల్లో నిర్వహించిన పోటీల్లో ఎలక్ట్రానిక్స్ ట్రేడ్లో మన జిల్లా జెడ్పీ వొకేషనల్ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో విజయం సాధించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయిలో నిర్వహించే ఇండియా స్కిల్స్ పోటీల్లో కూడా విజయం సాధించాలని అన్నారు. రాష్ట్రాల్లో యువత తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి విజయం సాధిస్తే జాతీయ ప్రపంచ వేదికలపై ప్రాతినిధ్యం వహించే అవకాశం పొందుతారని తెలిపారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షణ ఏపీసీ పి శ్యామ్ సుందర్, డిఈఓ ఈ నారాయణ, జిల్లా వొకేషనల్ కోఆర్డినేటర్ పి సంజీవ్ కుమార్, జీసీడీఓ జెస్సీ దివ్యనమ్మ, ఏఎంఓ సిహెచ్ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు వి నిషత్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తణుకులగల వెంకటేశ్వర ఆలయం తెల్లవారుజామున పల్లకీలో ఉత్తర ద్వారం వైపు తోడుకొని వచ్చారు. పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కలగర వెంకటకృష్ణ దంపతులు ప్రత్యేక పూజలు ఆలయ అర్చకుల సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామదేవత అయిన ముత్యాలమ్మ అమ్మవారిని కూడా అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. हस्तयोः अर्घ्यं समर्पयामि। आचैताम्बरधराज नमः, पद्मिनी प्रियाज नमः, नखाय नमः, धरापतये नमः, वनमालिने नमः। ग्राम श्रावारी पापहारी विषयतः अचटा गोविंद गोविंद
బాబువారి ప్రవేశంలో అక్కడ అన్న సమావేశం కేసులు పెట్టే సంస్కృతి మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుదేనని తణుకు మార్కెట్ కమిటీ చైర్మన్ కొండరెడ్డి శివ విమర్శించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో సొంత పార్టీ నేతలు కార్యకర్తలపైన కేసులు పెట్టించిన ఘనత మీది కాదా అని ప్రశ్నించారు. మంగళవారం తణుకు కూటమి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తణుకు మండలం తేతలి వై జంక్షన్ సమీపంలో వైఎస్ఆర్ విగ్రహం ముందు కూటమి నాయకులు ఫ్లెక్సీలు పెట్టారని నానా యాగి చేసిన మాజీ మంత్రి కారుమూరి గతంలోనూ కూటమి నేతలు అదే స్థానంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి తెలుగుదేశం పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులతో తొలగించిన మాజీ మంత్రి కారుమూరి దీనిపై ప్రశ్నించిన అప్పటి ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇతర నాయకులపై కేసులు పెట్టించారని గుర్తు చేశారు. పోలీసు అధికారులు దూషించి వారి నిధులను అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తారని ఎందుకు ఎవరు అతిథులు కారని అన్నారు. దీన్ని కూటమి అనే నాయకులపై ఆపాదించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీఐను దూషిస్తే కులం పేరుతో దూషించలేదని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై ఎలాంటి దూషణలు చేసినా అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కిందికి వస్తుందనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. తణుకు మండలం తేతలి వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహం గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ఎందుకు ప్రారంభించుకోలేకపోయారని తేతలి సొసైటీ అధ్యక్షులు మట్టా వెంకట్ ప్రశ్నించారు. తాను గతంలో వైసీపీ పార్టీలో కొనసాగుతున్న సమయంలో తన సొంత ఖర్చులతో విగ్రహాన్ని ఏర్పాటు చేశానని, తదనంతరం పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడంతో మాజీ మంత్రి కారుమూరి విగ్రహాన్ని ఆవిష్కరించలేదని చెప్పారు. విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత 2 పర్యాయాలు నియోజకవర్గానికి వచ్చిన అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఎందుకు ఆవిష్కరించలేకపోయారని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన సంఘటనను సైతం మాజీ మంత్రి కారుమూరి హేళనగా మాట్లాడారని గుర్తు చేశారు. అలాంటి నాయకుడు వెనకాల తిరుగుతున్న వైసీపీ నాయకులు సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు. తాను వైసీపీలో కొనసాగుతున్న సమయంలోనే తనపై 3 అట్రాసిటీ కేసులు నమోదు చేయించారని అన్నారు. తేతల పరిధిలో ఫ్లెక్సీల విషయంలో హంగామా సృష్టించిన మాజీ మంత్రి కారుమూరి వెనుక అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నువ్వు మినిస్టర్గా ఉన్నప్పుడు నువ్వు ఇదే ఫ్లెక్సీల వివాదం చేస్తే ఆర్మీల రాధాకృష్ణ గారు కట్టిన ఫ్లెక్సీలన్నీ కూడా ఇప్పించేస్తే ఆ రోజు మున్సిపల్ ఆఫీస్లో మేము కూర్చుంటే మా ఫ్లెక్సీలు ఎందుకు ఇప్పారు, మేము ఎక్కడ ఆటం కలగలేదా, టౌన్లో ఉన్న ఫ్లెక్సీలన్నీ కూడా ఇప్పేసారు అడిగితే ఆ రోజు ఇదేంటి ఎవరైతే ఉన్నారో ఈశ్వర్ రెడ్డి గారు ఆయన చేత నువ్వు కేసు పెట్టించావు. ఇదిగో నువ్వు పెట్టించిన కేసులు కార్యకర్తల మీద కోకొల్లగా ఉన్నాయి కేసులు. ఇన్ని కేసులు మా కార్యకర్తలమే పెట్టావు, మా నాయకులమే పెట్టావు. ఆర్మీ రాధాకృష్ణ గారిని హౌస్ అరెస్టులు చేసి ఇంట్లోంచి బయట రానియకుండా బంధించేసి ఇక్కడ పోలీస్ యంత్రాంగం దింపి ఆ రోజు నువ్వు చేసిన కూతుర్ని కూడా మాకు తెలియదు అనుకున్నావా? ఎవరికేమైనా తెలుసా? అసలు రాజ్యాంగం విలువలు తెలుసా మీకు? రాజ్యాంగం గురించి తెలుసా మీకు? చట్టాల గురించి తెలుసా మీకు? సెంటర్లో నువ్వు అక్కడ 144 సెక్షన్ ఉంటే నువ్వు 50 మందిని నువ్వు తీసుకొచ్చి మొత్తం అందరి చేత అక్కడ రోడ్ బ్లాక్ చేయించి హైవే బ్లాక్ చేస్తే చట్టాలు చూస్తూ కూర్చుంటాయా? చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు. నువ్వు 100% తప్పు చేస్తే నీ మీద శిక్ష తీసుకుంటారు. విఆర్ఓని సిఐని డీజిల్ పేజీలు ఎక్కించేశారంట. ఎస్సీని విఆర్ఓ డీజిల్ పేజీ. ఇదే నువ్వు ఎవరైతే ఈశ్వరరెడ్డి చేత కేసు కట్టించావో ఇప్పుడు అతను మా దగ్గర డ్యూటీ చేస్తా ఉన్నాడు మున్సిపల్ ఆఫీస్లో. మీ దగ్గర ఏ డ్యూటీ చేశాడో మా దగ్గర కూడా అదే డ్యూటీ చేశాడు. మేము అధికారులు ఎవరిని ఇబ్బంది పెట్టలే, అధికారులు కక్షపూతంగా ఎవరిని చూడలే. మేము ఒక నిజాయితీగా చూసాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకుడు ఒక నిజాయితీ పద్ధతి నాయకుడు, నిజమైన నాయకుడు. నువ్వు రోడ్లు ఎక్కేసి ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం, కులాల మధ్య శిక్షలు పెడతాం, ప్రాంతాల మధ్య విభేదాలు తీసుకొస్తాం, ఉన్నది ఏదో చేస్తామంటే ఇక్కడ చూస్తూ ఉడికిన నాయకుడు కాదు. నువ్వు అతని అభివృద్ధి చూసావు, అతని శాంతిని చూసావు, అతని మంచితనాన్ని చూసావు.
కానీ అతను కన్నెర చేస్తే ఎలా ఉంటుందో ఇక్కడ నుండి చెమడాలు ఒలిపించేస్తాడు ఒక్కొక్క నేటి అనుకున్నారా మీరు. మున్సిపాలిటీకి హైవేకి మధ్యలో ఉంది. అక్కడ విగ్రహం పెట్టాలని విగ్రహానికి ప్లేస్ ప్రతిపాదించింది ఆయనేను. ఆ రోజు ఆ విగ్రహం నేను నా సొంత ఖర్చులతో నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఆ విగ్రహానికి 12,36,000 ఖర్చు పెట్టి ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఆ విగ్రహానికి అదేవిధంగా అక్కడ జరిగినటువంటి వర్కులకు కానీ ఎవరు ఏ విధమైన చందాలో ఇవ్వలేదు. అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే తర్వాత మంత్రి అయినటువంటి కారుమూరి వెంకటనాగేశ్వరరావుతో సహా ఎవ్వరూ సింగిల్ ఎంపీ కూడా విగ్రహానికి ఇవ్వలేదు. అప్పుడు ఉన్నటువంటి వైసీపీ పార్టీలో నేను అక్కడ ఆయనతో నాకు విభేదాలు వచ్చి బయటకు వచ్చినప్పుడు నేను పార్టీ మారకుండా వైసీపీలోనే ఉండడం జరిగింది. వైసీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1 టైం సెటిల్మెంట్ పేరు మీద మన బాయ్స్ స్కూల్కి రావడం జరిగిందండి. ఆ రోజున ఈ విగ్రహం ఓపెన్ చేయాలని చెప్పి లిస్టులో ఇది కూడా ఉన్నది. కానీ మట్టా వెంకట్ అనే వ్యక్తే విగ్రహం పెట్టాడు కాబట్టి అప్పటికి నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వలేదు. ప్రవర్తన నాకు నచ్చక అక్కడే ఉన్నాను. అదే పార్టీలో కామ్గా ఉండి ఈ నెయ్యి అయితే అరాచకాలు చేశాడో అవి పై వాళ్ళకి చెప్తూ నేను ఇక్కడ ఉండడం జరిగింది. ఒకవేళ నేను అక్కడ విగ్రహం అంటూ ఓపెన్ చేయితే జగన్మోహన్ రెడ్డి గారితో మట్టా వెంకట్ని పిలవాలి విగ్రహం ఓపెనింగ్కి పేర్లు వేసినప్పుడు మాటలు కూడా మా మధ్య ఎలాగంటే విగ్రహదాత మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు, విగ్రహ పర్యవేక్షణకర్త మట్టా వెంకట్. ఇది అక్కడ దాని చరిత్ర. సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి శ్యాంబాబు అవనివ్వండి మిగతా వాళ్ళు అవనివ్వండి అక్కడ ఫ్లెక్స్లు కడతారని తెలియదు. ఇది వినాయక చవితికి లాస్ట్ ఇయర్ వినాయక చవితికి శ్యాంబాబు గారు కట్టిన ఫ్లెక్స్ అండి. ఇప్పుడు ఎక్కడైతే ఇష్యూ జరుగుతుందో ఆ ప్లేసేనా వేరే ప్లేసా? మీ చెవుల్లో సీసాలు పోసారు ఎవరన్నానే. సంవత్సరాల నుంచి శ్యాంబాబు గారు అక్కడ ఫ్లెక్స్లు కడుతుంటే మీరు అందరూ ఏం చేశారు? మీ మాజీ మంత్రివర్యులు ఏం చేశారు? మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు ఏం చేశారు? అంటే నీకు చిల్లర రాజకీయాలు చేయడానికి రాధాకృష్ణ గారిని ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలి. రేపొద్దున ఇక్కడ వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి ఓపెన్ చేయడానికి కాపు పెద్దలు కాపు నాయకులు అలాగే పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు. టాపిక్ని డైవర్ట్ చేయాలి. అదేవిధంగా కుల మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలని ఆయన కంకణం కట్టుకున్నాడు. సొంత పార్టీలో నాయకుల మీద కార్యకర్తల్ని గాలి కుదిలేసి కేసులు పెట్టించి తత్వం అవుతుంది. నా మీద ఇవాళ చెప్తున్నానండి, 3 అట్రాసిటీ 2020కి ముందు మట్టా వెంకట్ అనే వ్యక్తి మీద 2014లో నేను పాలిటిక్స్లోకి వచ్చాను. 2014 నుంచి 2020 వరకు 6 సంవత్సరాల్లో ఒక్క పెట్టి కేసు చూపించమనండి, ఒక్క చిన్న సెటిల్మెంట్ కేసు నా మీద చూపించమనండి. అలాంటిది 2020-21లో 3 అట్రాసిటీ కేసులు నీ సొంత పార్టీలో నీ కూడా తిరుగుతున్నప్పుడు సొంత కార్యకర్తలని పార్టీ నేతలను కూడా పోడు చేసి పాము తన పిల్లలు తనే తిన్నట్టు ఆ విధంగా తిని నైజం నీది. కానీ రాధాకృష్ణ గారు యువకుల జీవితాలు చాలా విలువైనవి, ఎవరి మీద ఎఫ్ఐఆర్లు పడకూడదు, చిన్న చిన్న విషయాలు గొడవలు అవ్వకూడదని చూసుకునే వ్యక్తి. విద్యార్థులకు విద్యతో పాటు విలువలు నేర్పించే గురువు స్థానం ఎంతో గొప్పదని, ఆ స్థానానికి పాఠశాల హెచ్ఎం పద్మావతి వన్నె తెచ్చారని డివైఈఓ డి మురళీ సత్యనారాయణ అన్నారు. తణుకు జిల్లా పరిషత్ బాల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందుకూరి పద్మావతి పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలోని అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న తణుకు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడంలో ఆమె చూపిన ప్రతిభా పాఠవాలు అజిరామజమని అన్నారు. విద్యార్థులు మంచి స్థాయికి చేరితే ఆ గురువు గొప్పతనం అందరికీ తెలియడమే కాకుండా మంచి సార్థకత మిగులుతుందని అన్నారు. విధి నిర్వహణలో పద్మావతి చూపిన నిబద్ధత, క్రమశిక్షణ ఉపాధ్యాయుల ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పద్మావతి దంపతులను పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంఈఓ బండి ఆంజనేయులు, సీనియర్ వైద్యులు డాక్టర్ తాతిన రామబ్రహ్మం, కొమ్మిరెడ్డి శ్రీనివాస్, మల్లిన రాధాకృష్ణ, తాతపూడి మాల్తీరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చి 2.5 years అయింది. మేడం గారు కూడా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే పరిచయం. ఇంత పెద్ద స్కూలు ఎలా ఆర్గనైజ్ చేస్తారా, ఎలా అడ్మినిస్ట్రేషన్ చేస్తారా అనేది ఒకంత ఆశ్చర్యంగా ఉండేది నాకు. కానీ రాను రాను అలా టైం గడిచే కొద్దీ మేడం గారి యొక్క సమర్థ పరిపాలన నన్ను చాలా ఆకట్టుకుంది. ఎంతో సహనం, ఎంతో ఓర్పు, కార్యదీక్షత ఇవన్నీ కలగలిపినటువంటి మాతృమూర్తి మన పద్మావతి గారు. మరి నిజంగా చెప్పాలంటే ఇంత పెద్ద స్కూల్ని ఏమాత్రం మనం అనుమానం లేకుండా చెప్పుకోవాలి. ఇంత పెద్ద స్కూల్ని అత్యంత సమర్థవంతంగా పరిపాలించడం అంటే
ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరం అని చెప్పాలి. ఇక్కడ సైన్స్ పరంగా కానీ లేదంటే అనేకమైనటువంటి ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ కానీ మన తణుకు బాయ్స్ హై స్కూలు వేదికగా జరుగుతూ ఉంటే ఆ క్రమంలో నాకు జిల్లా యంత్రాంగం నుంచి అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ మీద ఫోన్లు వస్తే ఎక్కడ పెడతారు, ఎక్కడ పెట్టాలి అనే అంశంలో మళ్ళీ నిర్వివాదాంశంగా వెంటనే జడ్పీ బాయ్స్ హై స్కూల్ తణుకే. పోరాడితే పోయేదేమీ లేదని, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం తథ్యమని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ అన్నారు. మంగళవారం వాన్బారి పరిశ్రమ వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు. సిఐటియు అఖిల భారత మహాసభలు విజయవంతం కావాలని కోరుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. జయప్రదం కావాలి, సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు రద్దు చేయాలి, లేబర్ కోడ్స్ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పిఎఫ్ పెన్షన్ 9,000 ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి కారణమైన శ్రామిక వర్గాన్ని పాలకులు గుర్తించకపోవడం వారి చిత్తశుద్ధికి నిరసనమని అన్నారు. కార్మికులకు హక్కులు లేకుండా చేయడం అది ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. పాలకులు ప్రజల సమస్యలను పట్టించుకోకపోతే పోరాటాలు ప్రారంభమవుతాయని అన్నారు. భారత రాజ్యాంగం కార్మికులకు కల్పించిన హక్కులు నేడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తొలగించడం ఎవరి కోసమని ప్రశ్నించారు. కార్మికుల శ్రమను చులకనగా చూసే వారికి సిఐటియు అఖిల భారత మహాసభల్లో తగిన పోరాటాల ద్వారా త్రిప్పి కొడతామని ప్రతాప్ హెచ్చరించారు. కార్మికుల వాన్బారి యూనియన్ కార్యదర్శి వల్లూరు వెంకటేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం హర్షవర్ధన్, గుబ్బల గోపి, బ్రహ్మాజీ, రామకృష్ణ, సత్యనారాయణ, పి దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత మహాసభలు ఈ నెల 31 నుండి 2026 జనవరి 4వ తేదీ వరకు విశాఖ మహానగరంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకి దేశవ్యాప్తంగా 3,000 మంది ప్రతినిధులు, ఎన్నో పోరాటాల్లో ఆరితేరినటువంటి వాళ్ళు ఇక్కడికి హాజరవుతూ ఉన్నారు. మోడీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా అవలంబిస్తున్నటువంటి కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలని ఈ మహాసభల్లో చర్చించనున్నారు. మోడీ ప్రభుత్వం ఈ 11 సంవత్సరాలుగా కార్మికులకి ఎలాంటి ఉపయోగమైనటువంటి ఒక్క చట్టం అంటే ఒక్కటి కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. కార్పొరేట్లకి మాత్రం అనుకూలంగా ఇవాళ చట్టాలని మారుస్తూ ఉన్నారు. పెట్టుబడిదారులకి అనుకూలంగా చట్టాలను మారుస్తున్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని ఇవాళ మార్చి వాటిని రద్దు చేసి కార్మికులను బానిసలుగా మార్చేటువంటి ప్రక్రియకి మోడీ ప్రభుత్వం ఇవాళ శ్రీకారం చుడుతూ ఉంది. దీన్ని తీవ్రంగా సిఐటి వ్యతిరేకిస్తూ ఉంది. ఇరగవరం మండలం తూర్పు విప్పరిలో గల శ్రీ కృష్ణాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం గోవిందనామాలతో మారుమ్రోగింది. ఆలయకుడు పల్లెటి సాయి పవన్ ఆధ్వర్యంలో అర్చనలు జరిపారు. పెనుగొండ మానవత యూనిట్ ఆధ్వర్యంలో ఎస్వికేపీ అండ్ ఎస్కేవిఆర్ బాలికల ఉన్నత పాఠశాల, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ ఉన్నత పాఠశాలలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పద్మావతి, జమీమా అధ్యక్షత వహించారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏ విధమైన కోర్సులు ఎంపిక చేసుకోవాలనే విషయంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా కెరీర్ గైడెన్స్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ కోడూరు రాధా పుష్పవతి, జిల్లా కెరీర్ గైడెన్స్ కమిటీ డైరెక్టర్ కటారి శారదాదేవి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సభ్యులు కర్రి నరేందర్ రెడ్డి, టీవీకే రంగారెడ్డి, కొమ్ముల రాధాకృష్ణ, షేక్ మస్తాన్, నూలి నవీన్ కుమార్, పలివెల శ్రీనివాస్, జవహర్లాల్ రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి గీతాబాయి గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యాధికారి కె ఓంకార్నాథ్ను ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ను, రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గురించి, గర్భిణీ స్త్రీల ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కార్యక్రమం గురించి వివరాలు తెలుసుకున్నారు. రోగుల పట్ల మర్యాదతో వ్యవహరించాలని అన్నారు. సిహెచ్ఓ జె విల్సన్ బాబును కేంద్రం ఏ గ్రేడ్లో కొనసాగేలా చేయాలని అన్నారు. గణపురం మండల వ్యవసాయ అధికారి ఆర్ఎస్ ప్రసాద్ మండలంలో కోఆపరేటివ్ సొసైటీలు, ప్రైవేట్ షాపులు, రైతు సేవా కేంద్రాలలో 249 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రైతులెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎంఆర్పీ ధరలకు ఎరువులు విక్రయించాలని, ఒక ప్రోడక్ట్ కొంటే ఇంకో ప్రోడక్ట్ కొనాలని బలవంతం పెట్టడం కూడా చట్టవిరుద్ధమని, అటువంటివి ఏమైనా ఉంటే మండల వ్యవసాయ అధికారికి తెలియచేయాలని సూచించారు. ప్రతి షాపు బయట యూరియా నిల్వలు ఎంత ఉన్నాయని తెలవడం కోసం బయట బోర్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. రైతుల వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా ప్రతి
ఆర్ఎస్కే పరిధిలో ఎంత యూరియా ఉన్నదో లేదని కూడా తెలియజేస్తున్నామని తెలిపారు. ఎరువుల విషయంలో ఏ విధమైన అపోహలు కానీ సందేశాలు కానీ ఉంటే తక్షణం మీ పరిధిలో ఉన్న ఆర్ఎస్కే ఇన్ఛార్జి కానీ లేదా మండల వ్యవసాయాధికారి కానీ తెలిపారు. కొంతమంది రైతులు లేనిపోయిన అపోహలతో ఎక్కువ మొత్తంలో తీసుకుని నిల్వ చేసుకుంటున్నారని, అంత కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం యూరియా సప్లై చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం 241 హెక్టార్లో నార్మల్ వేయాల్సి ఉండగా 240 హెక్టార్లో పూర్తి స్థాయిలో వేశారని తెలిపారు. 72 హెక్టార్లో వరి నాట్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు కూడా 100% పూర్తయిందని, 27,135 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, అందరికీ ధాన్యం డబ్బులు జమ అయినట్లు తెలిపారు. కేశవరం పిప్పల్లో ఎరువుల షాపును తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. ఉండి మండలం ఉందూరులో గల కేశవస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ఉదయం తిరుప్పావై ప్రవచనాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ వాసభక్తులు రామభద్రరావు, ట్రస్టీలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయకుడి జీవీఎస్ ఆచార్యుల ఆధ్వర్యంలో అర్చనలు జరిగాయి. వీరవాసన మండలం చింతలకోటి గరువులో గల ఉమా చంద్రశేఖర స్వామివారి ఆలయ ప్రాంగణంలో మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భీమవరం పట్టణానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ వడ్డీ దుర్గా ప్రసాద్ పాల్గొని జ్ఞాన బోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ 2010లో కేవీడి ప్రసాద్ ద్వారా జ్ఞాన పరిచయం అయిందని తెలిపారు. అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. కార్యక్రమ నిర్వాహకులు దుర్గా ప్రసాద్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్, కానుకొల్లు ప్రకాశ్రావు, ఇరింకి రంగదాస్, రాణి, లంకలపల్లి నరసింహారావు, లక్ష్మీ తాయారు, అడ్డాల వెంకటేశ్వరరావు, గంటా రాంబాబు, పంజా పద్మ, ఇందిరా భవాని, చాముండశ్రీ, ఆచంట చంద్ర తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర జనముల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తిరుమలలో వేకువజామున వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పాలకొల్లుకు 220/33 kV విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు అవడం వల్ల పాలకొల్లు వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతుందని పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కారుమూరి వెంకట నరసింహారావు తెలిపారు. కారుమూరి వెంకట నరసింహారావు, పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిని, పాలకొల్లు లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మన్. మన పాలకొల్లు మున్సిపాలిటీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పాలకొల్లు మున్సిపాలిటీ ఇప్పటి వరకు ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్నదాన్ని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయించిన మన పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రివర్యులు రామానాయుడు గారికి పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే చాలా కాలం నుంచి పాలకొల్లు మున్సిపాలిటీలో మనకి పవర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈ పవర్ ప్రాబ్లమ్స్ మనం ఇటు నరసాపురం నుంచి, అటు భీమవరం నుంచి, ఇటు నిడదవోలు నుంచి మనం తెచ్చుకుంటున్నాం తప్ప మనకంటూ 133 kV పవర్ సబ్స్టేషన్స్ లేకుండా ఇంత పెద్ద మున్సిపాలిటీ కూడా 33 kV సబ్స్టేషన్ మీద నడుపుతూ లో వోల్టేజ్ని మనం చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మన పాలకొల్లుకి 220/33 kV 250 కోట్ల రూపాయలు విలువ చేసే 220/33 kV సబ్స్టేషన్ రావటం అనేది మన మంత్రివర్యులు రామానాయుడు గారు చేసుకున్న చొరవకి పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఆయనకి మా అభినందిస్తూ 220/33 kV రావటం వలన పాలకొల్లులో చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు కానీ, షాపులు, ఇళ్లకు కానీ కూడా ఈ పవర్ స్పెక్యులేషన్ లేకుండా చాలా మంచి వోల్టేజ్ తోటి రావడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీన్ని శాంక్షన్ చేయించినందుకు మరొక్కసారి పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మన మంత్రివర్యులకు అభినందనలు తెలియజేస్తాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సోమవారం బొమ్మూరు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా నియోజకవర్గ మండల స్థాయి అధికారులతో పీజీఆర్ఎస్, రెవెన్యూ సమస్యలు, సౌమిత్ర సర్వే, యూరియా లభ్యత, ఈపీటీఎస్ లీగల్ కేసులు, గృహ నిర్మాణం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సమీక్షించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జనవరి నెలకు సంబంధించిన పింఛన్లను డిసెంబర్ 31వ తేదీన పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు డిసెంబర్ 30వ తేదీన పింఛన్ డిస్పరింగ్ అధికారులకు అవసరమైన నగదు అందేలాగా సంబంధిత ఎంపీడీఓలు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పింఛన్ల పంపిణీ సమయంలో లబ్ధిదారులతో అధికారులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అలాగే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందించాల్సిందని స్పష్టం చేశారు. గ్రీవెన్స్ లో పరిష్కారం, భూ సమస్యలు, యూరియా సరఫరాపై స్పష్టమైన ఆదేశాలు, గ్రీవెన్స్ ద్వారా అందే అర్జీలను 24 గంటల్లో ఓపెన్ చేసి పరిశీలించాలని, నిర్దేశిత ఎస్ఎల్ఏ గడువులోపై నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులు మళ్లీ ఓపెన్ అయ్యే పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భూ సంబంధిత సమస్యలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి CCLA మార్గదర్శకాల ప్రకారం నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని తహసీల్దార్లకు సూచించారు. కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఈవీఎంలను భద్రపరిచిన గొడవలను తనిఖీ చేయడం జరిగిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం రాజమహేంద్రవరం పరిధిలోని FCI గోడౌన్ ఆన్లో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ కీర్తి చేకూరి నోడల్ అధికారి, రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్ కృష్ణ నాయక్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల భద్రతపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలపై నిరంతర సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాటును పరిశీలించి అనంతరం సంబంధిత రిజిస్టర్లో కలెక్టర్ సంతకం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్ కృష్ణ నాయక్, అర్బన్ తహసీల్దార్ HG పాపారావు, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి సలాద్ ఆనంద్, బీజేపీ ప్రతినిధి బి రామచంద్రరావు, ఎన్నికల విభాగ సిబ్బంది, భద్రతా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల, వృద్ధుల, ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి లబ్ధిదారులతో మాట్లాడి దివ్యాంగుల స్వావలంబన, జీవనోపాధి మెరుగుదలే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అవసరమైన ప్రతి అర్హుడైన దివ్యాంగునికి జీవనానికి తోడ్పడే ఉపకరణాలను ప్రభుత్వం అందజేస్తోందని, వీటిని సమర్థవంతంగా వినియోగించుకొని జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో సుమారు 1 లక్ష విలువైన కృత్రిమ అవయవాలు, వినికిడి పరికరాలు, చక్రాల కుర్చీలను కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా సంయుక్త కలెక్టర్ లబ్ధిదారుల చేతుల మీదుగా అందజేశారు. రాజమహేంద్రవరంలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రభుత్వ కళాశాల అటానమస్ మధ్య మంగళవారం కలెక్టరేట్లో అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా ఆవిష్కరణలు, ఔత్సాహిక వ్యాపారాలు, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ, విద్యా సంస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, సంయుక్త కలెక్టర్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ డైరెక్టర్ వై మేఘస్వరూప్ సమక్షంలో అవగాహన ఒప్పందం మార్పిడి జరిగింది. ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులకు ఆవిష్కరణలు, స్టార్టప్లు, పరిశ్రమ అనుభవం, పరిశోధన, సామర్థ్యాభివృద్ధి వంటి విస్తృత అవకాశాలు అందుబాటులో రానున్నాయని జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ తెలిపారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాలు, తొలిహారతతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతులతో పరవశించింది. వైకుంఠ ద్వారం గుండా దర్శనం లభిస్తే మహాపుణ్యఫలం కలుగుతుందనే విశ్వాసంతో తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. అర్చకుల వేద మంత్రోచ్చారణ నడుమ విశేష పూజలు నిర్వహించి అనంతరం ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఈ తొలి దర్శన కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ కుమార్ మాధుర్, కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాసరావు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజుతో కలిసి సుకుండ సమేతంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు, ప్రజాప్రతినిధులకు వేద ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఎంపీ గంటి హరీష్ కుమార్ మాధుర్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి రోజున వాడపల్లి వెంకటేశ్వర వారి దర్శనం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. కోనసీమ ప్రాంతం సర్వతోముఖ అభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్టు తెలిపారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇప్పుడు కాకినాడ జిల్లా వార్తలు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా పడమరి వీధిలో వేంచేస్తున్న వెంకటేశ్వర వారి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏయుడిఏ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిలపల్లి పార్థసారథి, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, డివిజన్ ఇన్ఛార్జి వీరంకి త్రినాథ్, ఆలయ చైర్మన్ వీరమాచినేని చందు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పోలవరం జిల్లా కేంద్రంగా చేయాలంటూ జిల్లా సాధన సమితి సభ్యులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. పోలవరానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మొండి చేయి చూపించారని విమర్శించారు. జాతీయ ప్రాజెక్టు కోసం త్యాగం చేసినందుకు తమకు గొప్ప వరాన్ని ఇచ్చారని ఆరోపించారు. ఇది పోలవరం జిల్లాలో పోలవరం లేకుండా ఉండడం తగదని అన్నారు. ఇప్పటికే వ్యాపారాలు, కూలి పనులకు ఇబ్బందులు పడుతున్నామని విమర్శించారు. బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గిరిజనులపై అక్రమంగా బనాయించిన పోలీస్ కేసులు ఎత్తివేయాలని, రెవెన్యూ పోలీస్ అధికారులు దౌర్జన్యంగా దున్నేసిన గిరిజనుల పంటకు నష్టపరిహారం చెల్లించాలని, అనకాపల్లి జిల్లా రైతు సంఘ నాయకుడు ఎం అప్పలరాజుపై బనాయించిన పీడీ యాక్ట్ ఉపసంహరించి జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. గిరిజనులపై పోలీసు నిర్బంధం ఆపాలని, గిరిజన భూ సమస్యలు పరిష్కరించాలని రైతు నాయకుడు ఎం అప్పలరాజును విడుదల చేయాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్, నగర కార్యదర్శి పి రవికుమార్, రైతు కూలీల సంఘ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఎస్కే భాషా, ఐదో జిల్లా కార్యదర్శి ఎం శ్యామలారాణి తదితరులు మాట్లాడారు. డివిజన్ సుందరయ్య కాలనీ ప్రజానీకానికి గోదావరి జలాలు త్రాగునీరు ఇవ్వాలని, మిగిలిపోయిన రోడ్లు, పైప్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని, ఇండ్లపై నుండి వెళ్తున్న కరెంట్ లైన్లను మార్పించాలని కోరుతూ మంగళవారం సుందరయ్య కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలనీ ప్రజలు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఏ భానుప్రతాప్కు సుందరయ్య కాలనీ ప్రజానీకం ఎదుర్కొన్న సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాను ఉద్దేశించి సుందరయ్య కాలనీ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ, సుందరయ్య కాలనీ ఏర్పడి దాదాపు 20 సంవత్సరాలు పూర్తవుతుందని, కానీ ప్రజానీకానికి సరైన త్రాగునీటి వసతి లేక కాలనీ ప్రజానీకం అంతా మంచినీరు కొనుక్కొని తాగాల్సిన దుస్థితి ఉందని అన్నారు. కాలనీలో 200 కుటుంబాలకు పైగా కాపురాలు ఉంటున్నాయని, వారికి సరఫరా చేసే శుద్ధ నీరు వల్ల ప్రజల ఆరోగ్యాలు, ఇళ్లలో సామాన్లు, వంట పాత్రలు, పైప్ లైన్లు అన్ని పాడైపోతున్నాయని తెలిపారు. సుందరయ్య కాలనీ ప్రజానీకానికి గోదావరి జలాలు సరఫరా చేయాలని ఆయన మున్సిపల్ అధికారులను, పాలక వర్గాన్ని కోరారు. ఈనాటి బంగారు మాట. ధైర్యంగా నువ్వు ఒక అడుగు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వేస్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.